వరము. యేసుదేవుడు ఆదరించు నిన్ను, ఆత్మదేవుడు విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము, విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము. విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము, విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన విమోచన స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, బాగున్నారా? మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారులారా, గత కార్యక్రమాలన్నీ మీరు వీక్షించి దైవికమైన దీవెన ఆశీర్వాదాలు పొంది ఉన్నారని నమ్మి దేవాతి దేవుని స్తుతించుచూ ఉన్నాను. ప్రియులారా, ఇది నా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నా హృదయంలో ఉంచిన ఓ మాట మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి భక్తుడైన యేస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8, 9 వచనాలను చదువుకుందాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ బిడ్డలమైన మేము శ్రేష్టమైన మీ సన్నిధిలో గడపటానికి కృపనిచ్చారు. మీ విలువైన మాటలు మేము ధ్యానించుకొనుచు ఉండగా మాటలు వినబడుచున్నప్పుడే ఎదురాడు వారు మారు మనసు పొందటానికి, పడిన వారు ఉద్ధరించబడటానికి, మీ కృపలో ఉన్నవారు స్థిరపరచబడి శ్రమలలో శోధనలో ఉన్నవారు విమోచింపబడటానికి మీరు కృపను చూపమని వేడుకొనుచున్నాం. ఈ మాటలు మీ ప్రజలకు అందించుచు ఉండగా మీ అద్భుతమైన ఆత్మకార్యమును జరిగించండి. మీ గొప్ప కృపను కుమ్మరించండి, మేలు చేయండి. మీ పిల్లలకు అర్థమగు రీతిగా వివరించటానికి సమయోచితమైన జ్ఞానమును దయచేయండి. వాక్శక్తిని, వాక్శుద్ధిని, వాక్యాభిషేకమునిచ్చి నడిపించుమని నజరేయుడైన యేసునామమున ప్రార్థన చేసి ప్రారంభించుచు ఉన్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, దినాన దేవుని వాక్యంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం చదువుకున్న ఈ 2 వచనాలలో ప్రాముఖ్యంగా 3 విషయాలు జ్ఞాపకం చేయబడతా ఉంటాయి. ఈ మాట ఎవరు చెప్తున్నారు, ఏ సందర్భంలో చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు అనేది జ్ఞాపకం చేసుకుంటే ఈ 47వ అధ్యాయం యేస్కేలు గ్రంథం ఆరంభంలో భక్తుడైన యేస్కేలు గారు ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థనలో లీనమై తనను తాను మైమరచి ప్రభు సన్నిధిలో ఆ మనసంతా దేవుని మీద పెట్టి ప్రార్థనలో ఉంటూ ఉండగా ఆయన కలిగిన దర్శనంలోని విషయాలు ఇందులో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవాతి దేవుడు ఈయనతో మాట్లాడిన మాటలు, తిరిగి ఆ దేవునితో ఈయన చెప్పిన జవాబుకరమైన మాటలు ఇందు పొందుపరచబడ్డాయి. ప్రియులారా, మనం చదువుకుని మాటలు గుర్తు చేసుకుంటే ఈ 8, 9 వచనాలలో ప్రాముఖ్యంగా నీటిని గురించి జ్ఞాపకం చేయబడుతుంది. ఆ నీరు 2 రకాల నీళ్లు. ఒకటేమో సముద్రపు నీరు, రెండవదేమో నది నీరు, మూడవది అందులో ముఖ్యంగా కనపడేది
జలచరాలను ఉద్దేశించి జ్ఞాపకం చేస్తున్నాడు. జలచరాలు జలములో చెలించేవి, నీటిలో సంచరించేవి. నీటిలో సంచరించేవి చాలా ఉంటాయి. కప్పలు ఉంటాయి, పీతలు ఉంటాయి, నీళ్ళ పాములు ఉంటాయి, అనేకములు ఉంటాయి. కానీ జలచరాలు అనగానే మనందరి మనసుకి తట్టేవి, మనందరి మనసుకు గుర్తొచ్చేవి ఆ చేపలు. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటనంటే సముద్రపు నీళ్లు, నది నీళ్లు, అలాగనే చేపలు. ఈ చేపలు ఎక్కడున్నాయో మొదట ఆయన గుర్తు చేస్తూ అంటాడు, ఈ సముద్రంలో ఈ జలచరాలన్నీ ఉన్నాయి. ఈ జలచరాలు సముద్రంలో ఉన్నప్పుడు వాటి స్థితి ఏంటి అని అంటే అవి చచ్చిన పరిస్థితులలో ఉన్నాయి, నిర్జీవమైన పరిస్థితులలో ఉన్నాయి. ఇక్కడ ఒక అనుమానం మనకు వచ్చింది. మనకి చాలా సముద్రాలు తెలుసు. మన ప్రాంతాలలో ఈ కృష్ణా జిల్లా గుడివాడ ప్రక్కనంటే మచిలీపట్నంలో కూడా బీచ్ ఉంటుంది, సముద్ర తీరం ఉంటుంది. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే అలాగును నిలుచుంటే రాత్రంతా వేటాడిన జాలరులు ఒడ్డు మీద ఉన్న వారికి వేటాడి తీసుకొచ్చిన చేపలు వారికి ఇచ్చినప్పుడు అవి అంగట్లోనికి తీసుకెళ్ళినప్పుడు సజీవంగా ఉంటాయి. అంగట్లోనికి ఆ కొనుగోలుదారులు వెళ్ళిపోయి వాటిని కొనుక్కొచ్చుకునేటప్పుడు కూడా సజీవంగానే ఉంటాయి. అట్లాగనే ఆ ఒంగోలు దగ్గరికి వెళితే క్రొత్తపట్నంలో మనకి సముద్ర తీరం కనపడిద్ది, అక్కడ చేపలు సజీవంగానే ఉంటాయి. దేవుని వాక్యంలో ఇక్కడ ఉన్న ఒక శ్రేష్టమైన అవసరమైన మాట ఏంటనంటే ఇక్కడ ఒక సముద్రం ఉన్నది, ఆ సముద్రంలో జలచరాలు ఉన్నాయి. ఆ జలచరాలన్నీ కూడా ఎట్లోకి ఉన్నాయని అంటే చచ్చిన పరిస్థితులలో ఉన్నాయి. అంటే బైబిల్ గ్రంథంలో అబద్ధాలు రాసి పెడతారా అని కాదు. ఏ ప్రాంతంలో ఆ సముద్రం ఉన్నదో, ఏ ప్రాంతంలో ఉన్న సముద్రం యొక్క పరిస్థితితో ఆయన గుర్తు చేస్తూ అంటున్నాడు, అరబా అనే ప్రదేశం దగ్గరనున్న సముద్రం. ఈ అరబా అనే ప్రదేశం దగ్గరనున్న సముద్రానికి ఇంకొక పేరు ఏంటనంటే మృత సముద్రము. ద్వితీయోపదేశకాండంలో ఆయన గుర్తు చేస్తూ అంటాడు, ఆ మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే అరబా అనే ప్రదేశంలో ఉన్న సముద్రానికి ఇంకొక పేరు మృత సముద్రం అని. ఎందుకు మృత సముద్రం అని ఆ ప్రాంతంలో ఉన్న సముద్ర భాగానికి పేరు వచ్చిందని అంటే అన్ని స్థలాలలో ఉప్పు లవణాలు ఉద్భవించేదానికన్నా కూడా అరబా ప్రదేశంలో ఆ నేలలో నుండి ఉప్పు లవణాలు అధికంగా రావటం, తద్వారా నీరు విషపూరితం అవటం, తద్వారా పైనుంచి వచ్చిన సజీవమైన జలచరాలన్నీ కూడా అరబా ప్రదేశంలోనికి రాగానే నిర్జీవంగా మారిపోతున్నాయి. ప్రియులారా, దేవుని వాక్యంలో ఓ మంచి విషయం ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ అరబా అనే ప్రదేశంలో ఆ మృత సముద్రంలో చచ్చిన జలచరాలన్నీ బ్రతికించటానికి ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటనంటే ఆ జలచరాలన్నీ సముద్రంలో నిర్జీవంగా ఉంటే ఆ చచ్చిన జలచరాలన్నీ బ్రతికించటానికి పైనుండి ఒక నది ఒడిగా ప్రవహిస్తూ వచ్చింది. ఆ నది వచ్చి సముద్రపు నీళ్ళల్లో కలిసింది. ఆ నది నీళ్లు సముద్రపు నీళ్ళల్లో కలిసిన తర్వాత జరిగిన రెండు అద్భుతాలలో మొట్టమొదటిది ఏంటనంటే ఆ విషపూరితంగా ఉన్న సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా మార్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ అద్భుతం ఏంటనంటే అందు చచ్చిన జలచరాలన్నీ తిరిగి జీవాన్ని సంతరించుకున్నాయి, తిరిగి బ్రతికించబడ్డాయి. దైవజనాంగమా, ఇంతకి దీనికి మనకు సంబంధం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉన్నది, ఈ లోకమే సముద్రం. ఈ లోకం అనే సముద్రంలో జలచరాలు ఎవరు అనంటే మానవులమైన మీరు, నేను, యావత్ ప్రపంచంలో ఉన్న నేను మనిషిని అనుకున్న ప్రతి వారు జలచరాలు. అయితే మీకు ఒక బాధాకరమైన మాటలాగా మీకు అనిపించవచ్చు, ఏమండి లోకం సముద్రం అంటున్నావు, జలచరాలు ఏమో మనుషులు అని అంటున్నావు, మేమందరం ప్రాణంతో ఉండి మీ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే ఇప్పుడు మేము చచ్చిన వాళ్ళమని చెప్తావేంటి అని అనుకుంటున్నారా? నేను చెప్పేది నా మాట కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ఆధ్యాత్మిక విషయాలలో లోకంలో ఉన్న మానవుల పరిస్థితి ఎట్లాగున్నదో గ్రంథకర్త గుర్తు చేస్తూ అంటాడు. అపోస్తుడైన పౌలు భక్తుడు ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తూ రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, లోకంలో ఉన్న మానవులమైన మనమందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నాం. అదే రోమపత్రిక 6వ అధ్యాయం 23లో అంటాడు, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. మరణము ఏ మరణం? అది మనం శారీరకంగా బ్రతికే ఉన్నాము, ఆధ్యాత్మికంగా నిర్జీవమైన స్థితిలో ఉన్నాం. మంచేదో మనిషికి తెలుసు, ఎరిగిన మంచిని చేయకపోగా చెయ్యకూడని చెడ్డ పనిని చేయటానికి మరులు కొల్పబడుతున్నాడు మనిషి.
మనిషి. ప్రతి మనిషికి తెలుసు ఏది మంచో ఏది చెడో, ఏది చెయ్యాలో కూడా తెలుసు. మంచినే చెయ్యాలనేది ఒక హితవు. కానీ ఆ హితోపదేశాన్ని ప్రక్కన పెట్టి మనసు ఈ మనిషికి ఆలోచన పుట్టించిన మంచిని చేయకూడదనుకున్న చెడునే చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని నీతిని దేవుని చిత్తాన్ని పెడచెవిన పెట్టి ఆధ్యాత్మికంగా మానవులమైన మనం అందరం చచ్చిన వారి వలె, అంటే మన ఆత్మలో నరకపు అగ్నిగుండానికి సమీపంగా ఉన్నాయి, నిర్జీవమైన పరిస్థితులలో ఉన్నాం. అందుకనే ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ అంటాడు 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దైవజనాంగమా, వయసులో పెద్దలైన నా తల్లి తండ్రి, సోదరుడా సోదరి, ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో, నీ బ్రతుకులో మంచేదో నీకు తెలుసు, చెడేదో నీకు తెలుసు. నీకు తెలిసిన మంచిని చేయకుండా చెడును చేస్తున్నావు. తత్ఫలితంగా దేవుని నీతిని మీరిపోతున్నావు, దేవుని ఉద్దేశాన్ని మీరిపోతున్నావు. అదే ఆజ్ఞ అతిక్రమం, అదే దేవునికి బాధను పుట్టించిన పాప కార్యము. ఇప్పుడు ఆ పాపము ద్వారా మానవులమైన మనం నరకపు అగ్నిగుండం అనే ఆ మరణపు పరిస్థితులకు మనం దిగజారాం. 2018 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మికంగా చచ్చిన నిన్ను నన్ను సజీవులుగా బ్రతికించటానికి ఒక నది వలె లోకంలోనికి యేసునాథుడు సమీపించాడు. ఈ సముద్రమే లోకం అయితే, అందు చచ్చిన మానవులు మనమైతే, ఆ నది జీవనది మన ప్రభు అయిన యేసు. ఏమండి, మీకు తోచినట్టు మీరు కంపేర్ చేస్తారా అనంటే, వాక్యంలో మనం చదువుకుంటేనండి, తర్వాత మీరు చదువుకోనండి. ఆ 47వ అధ్యాయం ఆరంభంలో దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థన అనగా పరమ తండ్రితో మాట్లాడటం, దేవునితో ముచ్చటించటం, దేవుడు చెప్పే మాటలు ఆలకించటానికి మౌనంగా కనిపెట్టడం. దైవజనుడు ఏస్కేలు భక్తుడు మనసా వాచా కర్మన అన్నట్లుగా తన ధ్యాస, తన శ్వాస, తన ఆలోచన సరళంతా కూడా ఆ దేవుని మీదనే ఉంచి ఏకాగ్రత కలిగి తన చుట్టూన్న పరిస్థితులన్నిటినీ మైమరిచిపోయి ప్రభువు మీదనే దృష్టి కేంద్రీకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో జరిగిన సంఘటనే ఈ చిన్న సందర్భం. మొత్తానికి ఆ దర్శనంలో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నరపుత్రుడా నీకేమన్నా కనపడుతుందా అని అంటే, ఈయన అంటున్నాడు ఆత్మవశుడయ్యుండి, అయ్యా నేను చూస్తూ ఉంటే నాకు ఒక దేవుని మందిరం కనపడుతుందా అయ్యా అన్నాడు. బాగా చెప్పావు, ఇంకేమైనా కనపడుతుందా అక్కడ చూడు అని అన్నాడు. నిదానించి చూచాడు, తేరి చూచాడు. ఆ దేవాలయం యొక్క ముఖద్వారం గడప కనపడుతుంది, గుమ్మం కనపడుతుందయ్యా అన్నాడు. ఇంకా తేరి చూడేమైనా కనపడుతుందని అంటే, బాబాబు ఆ గడప క్రింద నుంచి నీటి ఊట ఉబకటం కనపడుతుంది నాయన అని అంటున్నాడు. బాగా చెప్పావు. ఇప్పుడు ఆ ఊబికిన నీటి చెమ్మ ఉంది కదా, ఆ నీటి చిన్న మడుగు లాంటిది ఉన్నది కదా, ఆ నీటి చెమ్మలో 1000 మూరలు కొలిసి ముందుకు సాగు అని అన్నాడు. ఆ నీటి ఊటలో నడవటం మొదలుపెట్టాడు. 1000 మూరలు కొలిసి ముందుకెళ్ళగానే జరిగిన కార్యం ఏంటనంటే, ఆ నీరు ఈ దైవజనుని యొక్క శీల మండలం లోతు అరికాలు మునిగిపోయి గిలకల లోతు వచ్చేసినాయి. ఇంకొక 1000 మూరలు ముందుకు సాగు అన్నాడు, మోకాళ్ళ లోతు వచ్చాయి. మరొక్క 1000 మూరలు మొలలోతు నడుముల వరకు వచ్చాయి. ఇంకొక 1000 మూరలు అంటున్నాడు, అయ్యా ఈదలేనంత విస్తారమైన నదిగా మారిపోయాను. ఎంత అద్భుతం, ఎంత గొప్ప విషయం. దైవజనాంగమా వినండి. ఈ దినాన దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవాలయం దేవుడు నివసించే స్థలం, దేవుడు నివాసం ఉంటున్న స్థలం. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటా అన్నాడు. వాగ్దానమే. ఓసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి శిష్యగణం అందరితో ఉంటున్నాడు. పగలంతా కనపడుతున్నాడు, సందగాడ కనపడుతున్నాడు, నడిజాములో కనపడుతున్నాడు, తెల్లవారుజామున మాయమవుతున్నాడు, తెల్లారిన తర్వాత కనపడుతున్నాడు. 1 రోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు ఇదే తొంతాయా. ఈ శిష్యగణానికి ఎక్కడ లేని అనుమానం వచ్చింది. మొత్తానికి ఒక రోజున నిలబెట్టి అడిగారు, ఏంటి నాయన మీ బాధ అనంటే, ఏం లేదు బోధకుడా, పగలంతా మాతో ఉంటున్నావా, సందకాడ కనపడుతున్నావా, మధ్యరాత్రులు కనపడుతున్నావా, తెల్లవారుజామున మాయమవుతున్నావు, తెల్లారిన తర్వాత వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు ఈ కొద్ది సమయం? ఇది వాళ్ళ భయం, వాళ్ళ అనుమానం. అనగానే ప్రభువారు అంటారు, నేను వాడుకు చొప్పున ఒలీవల కొండకి వెళుతున్నా. ఎందుకయ్యా అనంటే, ప్రార్థన చేయటానికి, ప్రార్థన పరమ తండ్రితో మాట్లాడటానికి. అవునా, అయితే అదేదో మాకు కూడా నేర్పితే బాగుండు కదయ్యా అనగానే, ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, కాబట్టి మీరు ప్రార్థన చేయునప్పుడు ఇలాగున ప్రార్థన చేయండి. ఏమని చేయాలి? పరలోకమందున్న మా తండ్రి. నేను ఎందుకు
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మందిరం, దేవుని నివాసం చేసే స్థలం, ఎక్కడైనా నివసించే స్థలం అన్నానంటే పరలోకములో ఆయన ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం అదే జ్ఞాపకం చేస్తుంది. దేవాలయము గడప క్రింద నుండి, అనగా పరలోకములో నుండి గడప రాజమార్గం, ముఖద్వారం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి 2018 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిన్న ఓటలాగా ఒక్కనిగా వచ్చాడండి. ముందుకు సాగాడు. ఆ 12 మందిలో నాశన పుత్రుడు రాలిపోయాడు. 11 మంది మిగిలారు శిష్యులు. వాళ్ళు అనుకున్నారు, ఈ యేసును ఒక్కని చంపితే కలవరపరుస్తున్న ఈ బోధ ఉండదుగా, నీతి న్యాయం యథార్థతో కూడిన ఈ బోధ మరుగైపోద్దిగా అనుకున్నారు. అక్రమకారుల చేతికి అప్పగించబడ్డాడు, అన్యాయపు తీర్పును పొందుకున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డాడు. మిగిలిన వాళ్ళు సంతోషించారు. ఇక ఈ బోధ లేదో, యేసు లేడో, యేసు మాటలు లేవో, యేసు బోధ లేదు అని సంబరపడ్డారు. 3వ దినాన తా చెప్పినట్లుగానే తిరిగి మృత్యుంజయుడై లేచాడు. ఆ 11 మంది ఉన్నారు. 11 మందిలో కూడా ఆ చీట్లు వేసి మత్తయ్య అనే ఒక ఆయన తీసుకున్నాడు. 12 మంది సంపూర్ణమయ్యారు. వీళ్ళకి ఒకంత ఎక్కువే కానీ తక్కువ కాకుండా సౌలు అనే ఆయన పౌలుగా మార్చబడ్డాడు. 13 ఒక్క యేసుని చంపి యేసు లేడు బోధ లేదనుకుంటే 13 దేవుడు లేవనెత్తాడు. నా దేవునికి మహిమ కలుగును గాక. 13 ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయారు. మన భారతదేశానికి పరిశుద్ధులైన తోమా గారు వచ్చారు. తోమాను చంపితే యేసును గురించి చెప్పేవాళ్ళు లేరనుకున్నారు. హతసాక్షిగా మార్చబడ్డాడు తోమా గారు. ఆ యేసునాథుని యొక్క శిలువ మరణ పునరుద్ధానాల త్యాగ ఫలితం, భక్తుల ఆది అపోస్తలుల యొక్క హతసాక్షులుగా మార్చబడిన వారి యొక్క రక్తపు బిందువులలో నుంచి కొల్లలుగా దేవుడు అనేక మంది యేసును ప్రకటించే వారిని లేపాడండి. ఆ రోజున చిన్న ఓటే ముందుకు సాగే కొద్దీ 13 లేకుండా చేస్తే సువార్త లేదనుకున్నారు. ఈరోజు ఆపలేనంత విస్తారమైన నదిగా ఎక్కడ చూచినా యేసును గూర్చిన మాట, యేసును గూర్చిన పాట, ఈవెన్ చిన్న పిల్లలను గదిలించిన యేసు ఎవరో తెలుసానంటే ఆపకుండా గంట మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఎంత గొప్ప భాగ్యం! ఈ నది మన ప్రభు అయిన యేసు. ఇంకొక భావన ఏంటో తెలుసా? ఈ లోకమే ఆ సముద్రం అని చెప్పుకుంటున్నాం. నీ హృదయము ఈ సముద్రానికి పోలికగా ఉన్నది. ఈ నిర్జీవమైన ఈ హృదయంలో కొన్ని మంచివి ఉన్నాయి, దేవుడు పెట్టాడు. ఏం పెట్టాడు అనంటే, గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు అన్నంటాడు, ఆత్మఫలము ఏమనగా 9 మంచి లక్షణాలు పెట్టాడు. ఇవన్నీ ఈ హృదయం అనే సముద్రంలో ఉన్నాయి. పాపం అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో అవన్నీ నిర్జీవమైపోయినాయనండి. ఇప్పుడు ఆ నిర్జీవమైపోయినవి తిరిగి ప్రాణాన్ని పోసుకోవాలనంటే, సజీవంగా మార్చబడాలి అనంటే ఈ ప్రభు అయిన యేసునాథునికి మన హృదయంలో చోటివ్వాలి. ఇదే నా దేవుని మాటలు వింటున్నా నా సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నీ హృదయంలో యేసుకు చోటు ఇచ్చావా? మంచి చేద్దాం అనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. ఇక మీద నీతిగా నడుచుకుందాం అనుకుంటున్నావు, నడుచుకోలేకపోతున్నావు. ఈ తప్పు నేను చేయనని అంటున్నావు. భార్య మీద ఒట్టు పెడుతున్నావు, పిల్లల మీద ఒట్టు పెడుతున్నావు, కన్నవాళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు, తోడబుట్టిన వాళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు. ఒట్టులన్నీ తీసి గట్టును పెడుతున్నావు. చేయకూడని చెడ్డ కార్యమే చేస్తున్నావు కదా. ఏమండి, ఇప్పుడు నీ యొక్క జీవితంలో నిర్జీవమైన నీతికరమైన కార్యాలు సజీవంగా మార్చబడాలనంటే యేసుకు చోటు ఇవ్వాలండి, ప్రభువుని చేర్చుకోవాలండి. ఇదే నా మాటలు వింటున్న దైవ జనాంగమా, నీ హృదయంలో యేసునుకు చోటిస్తే ఏ పరిస్థితులలో నిర్జీవంగా ఉన్నాయో అవి సజీవంగా మార్చబడతాయి. వ్యాపారంలో నిర్జీవ అనుభవాలా, చేతి పనులలో నిర్జీవమైన అనుభవాలా, ఎంత కష్టపడి కూడబెడదాం అనుకున్నా ఏటి ఈతకి లంక మేతకన్నా చందానా మిగిలేది ఏగిది లేకపోగా అప్పులు, నష్టాలు, కష్టాలు, నిందలు, నిట్టూర్పులతో కూడిన బ్రతుక, ఎంత ప్రయాసపడిన అడుగు ముందుకు సాగలేని కష్టాలు, శ్రమలతో కూడిన అనుభవాలా? ఈ రోజున దేవుని వాక్యం అంటుంది, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, మీ ఆరాధ్య దైవాలు ఎవరైనా నీ జీవితంలో నిర్జీవమైన అనుభవాలు, జీవాన్ని సంతరించుకోవాలనంటే, మునుపు లేని ఆశీర్వాదాలు నీకు ప్రాప్తించాలి అనంటే ఒకే ఒక్క మంచి మార్గం, సజీవుడైన యేసుని మన హృదయాలలో చేర్చుకుందుముగాక. వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ నది ఆ సముద్రంలో గలవటం, ఆ సముద్రంలో గెలిచిన తర్వాత ఆ మృత సముద్రంలో చచ్చిన జలచారాలన్నీ తిరిగి
తిరిగి బ్రతకటం జరిగింది. బ్రతికిన వాటిని అదే పందాన విడిచిపెట్టవచ్చు, కానీ విడిచిపెట్టట్లా. ఎంత గొప్ప ప్రణాళిక అండి దేవునికి. లోకంలో ఉన్న తుచ్చమైన మానవులమైన మన పట్ల ఆయన బృహత్తరమైన ప్రణాళిక చూడండి, ఎంత గొప్ప ఆలోచన చూడండి. అక్కడే విడిచిపెట్టవచ్చు, కానీ ఆ స్థలం మంచిది కాదు, దాని ఊటలు మంచివి కాదు, ఆ నేల ఉనికి మంచిది కాదండి. ఇప్పుడు బ్రతికాయి, మరలా ఆ నేలలో నుంచి ఉప్పు లవణాలు అధికమైతే తిరిగి బ్రతికినవన్నీ చేస్తాయి. ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందవాలనని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే తిమోతి భక్తునికి రాస్తున్న మొదటి ఉత్తరంలో అపోస్తలుడైన పౌలు అన్న అంటారు, మొదటి అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చినను వాక్యం నమ్మదగినది, కొంత అర్ధభాగమో కాదు, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను అని అంటాడు. దేవుని జనాంగమా, యేసును చేర్చుకునే వారిగా ఉండాలి. ప్రభువును మన బ్రతుకులోనికి చేర్చుకోవాలి. ప్రభువుని యేసు క్రీస్తుకు మన హృదయంలో చోటు ఇవ్వాలండి. నిర్జీవమైన అనుభవాలు సజీవంగా మార్చబడతాయి. నీ జీవితంలో, నీ బ్రతుకులో నీవు మానుకోలేని చెడ్డ అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి నీకంటూ పెనుమార్పు కలగాలనంటే యేసునాథుని యొక్క ఉపదేశం వినాలి, యేసయ్యను గూర్చిన మాటలు వినాలి. విన్న మాటల ప్రకారం జీవితం మలుచుకోవటానికి నీ వంతు నీవు కూడా ప్రయత్నం చేయాలి. దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇప్పుడు ఆ బ్రతికిన వాటన్నిటినీ అక్కడే విడిచిపెట్టకుండా ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే జాలరులను పంపిస్తున్నాడు, చేపలు పట్టే వాళ్ళను పంపిస్తున్నాడు. యేస్కేలు గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, ఏమనంటాడు తెలుసా, మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. ఎంత గొప్ప కార్యమో చూడండి. ఇప్పుడు అవన్నీ బ్రతికాయి కదా, బ్రతికి నోటిని అలాగని విడిచిపెట్టవచ్చు కదా, విడిచిపెట్టట్లేదండి. ఏం చేస్తున్నారు అని అంటే చేపలు పట్టేవారిని పంపించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వలలు వేస్తున్నారు. గాలం వేయట్లా, వలలు వేస్తున్నారు. కాలం తక్కువ, సమయం తక్కువ. ఆ నీరు మరలా పడవకు ముందే బ్రతికించిన జలచరాలను వేరు చేయాలని చెప్పి వలలు వేస్తామన్నారు. ఇరు ప్రక్కలా ఉండి వలలు వేస్తున్నారు. దైవ జనాంగమా, ఇంతకు వలలు వేసేది ఎవరు? ఎవరు వల అని అంటే వలలు వేసే జాలరులు దేవుని యొక్క సేవకులు, సువార్థికులు, అలాగనే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, బోధకులు. ఈ సంఘానికి దేవుడు అవసరమైన 5 రకాల పరిచర్యలు ఇచ్చారు. వీరు జాలరులు. వీళ్ళు వలను విసురుతూ ఉంటారు. వల ఏది అనంటే దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలోనండి మనందరికీ తెలిసిన విషయమే. 13వ అధ్యాయంలో 47వ వచనంలోనికి రాగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో రక్తమాంసములతో శరీరునిగా ఉన్న దినాలలో ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. చెప్తూ ఏమనంటాడనంటే, పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను బట్టిన వలను పోలి ఉన్నది అని అంటాడు. వల దేవుని వాక్యం, వల సంఘక్రమం. దైవ జనాంగమా, యేసు ప్రభు వారు లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను బ్రతికించటానికి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి తన ప్రాణాన్నే పణముగా పెట్టాడు. మృత్యుంజయుడిగా లేచి పరలోకంలో నీకు నాకు స్థానాన్ని సిద్ధపరిచి కొనిపోవటానికి రానయ్య ఉన్నాడు. ఆ వచ్చిన తరువాత ఇంకొక మాట ఏంటనంటే, వలలోనికి మనం రావాలి, వాక్యపు క్రమంలోనికి రావాలి. నీవు పాపివని తెలుసుకోవాలి, తెలుసుకున్న పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న దానిని విడిచిపెట్టి పాపాలు క్షమించబడు నిమిత్తం బాప్తిస్మమును తీసుకున్న నీవు నీ ఇష్టానుసారంగా కాకుండా వలలోనికి రావాలి. వల దేవుని వాక్య క్రమం, వల సంఘ క్రమం అండి. పేతురన్న పెంతెకొస్తు దినాన్న ఒక్క బోధ చేస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ 38వ వచనం నుండి మనం చదువుకుంటే ఒకే ఒక్క బోధ చేశాడు. ఆ బోధకి 3000 మంది మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు. పొందిన వీరు అందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు వెళ్ళిపోలా, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వెళ్ళిపోలా. ఎక్కడున్నారో తెలుసా? అదే అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో 42వ వచనంలో చూస్తే ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నవారు, అంతకు ముందు ఉన్నవారు వీరందరూ అపోస్తలుల బోధ యందును, పరిశుద్ధుల సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి, వలలో ఉండిరి, క్రమములో ఉండిరి. ఈ రోజున ఉపదేశాన్ని వింటున్న మనం
ఈ ఉపదేశానుసారమైన క్రమంలో ఉంటున్నామా? బాప్తిస్మం తీసుకొని మనకు దోచినట్లుగా మనం చేస్తున్నామా? మనకు నచ్చినట్లుగా మనం చేస్తున్నామా? వల దేవుని వాక్య క్రమం, వల ఉపదేశ క్రమం, వల సంఘం అనే క్రమం. ఈ సంఘ క్రమంలో, ఉపదేశ క్రమంలో మనం నిలిచిన వారిగా ఉండాలి. ఈ నిలిచిన వారిగా ఉన్న మనం వలలో ఎట్లాగ ఉండాలి అనంటే పనికొచ్చే చేపలలాగానే ఉండాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 47వ వచనం నుంచి చదువుకుంటా ఉంటే అక్కడ ప్రభువారు చెప్పిన ప్యారబుల్లో, ఆ ఉపమానంలో ఏమనంటాడనంటే, అయ్యా ఆ వల నిండినప్పుడు అతడు వలను దరికి లాగి ఆ వలలో ఉన్నవన్నీ ఏరుతూ ఉంటాడు. పనికొచ్చే వాటిని అన్నింటినేమో తన గంపలో వేసుకొని ఇంటికి తీసుకొని వెళతాడు. పనికిరాని వాటిని అక్కడే పారవేస్తున్నాడు. నీళ్ళల్లో పారేసాడు అనుకోండి, కాస్త పెరిగి మళ్ళీ పనికొచ్చేయ్యాయి. కానీ ఆయన ఎక్కడ వదిలిపెడుతున్నాడు అని అంటే ఒడ్డును పడేస్తున్నాడు. దైవజనాంగమా, చేపలే పనికొచ్చే చేపలు, పనికిరాని చేపలు, అంటే ఎదిగిన చేపలు, ఎదుగు బొదుగు లేని చేపలు. ఈ రోజున ఉపదేశం అనే క్రమంలో ఉంటున్నాం, సంఘంలోనికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అనుకుంటున్నాం, క్రమంగానే వస్తున్నాం అనుకుంటున్నావు. ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఉందా? ఆ స్పిరిచువల్ గ్రోతింగ్ నీ జీవితంలో ఉన్నదా? ప్రార్థనలో ఎదిగావా? ఉపదేశాన్ని వింటున్న నీవు ధ్యానం చేస్తున్నావా? వాక్యానుసారంగా బ్రతుకును మలుచుకుంటున్నావా? లేకపోతే ఏదో ఆదివారం వరకు నేను భక్తి కలిగి ఉంటే చాలు అనుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా వినండి. ఈ రోజున బైబిల్ గ్రంథం అంటుంది, వలలోనికి రావాలి. వలలోనికి వచ్చిన మనం ఎట్లాగా ఉండాలని అంటే ఎదిగిన చేపలలాగా ఉండాలి, పనికొచ్చే చేపలలాగా ఉండాలి. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన జీవనది అయి ఉన్న మా యేసు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఈ మాటల కొరకు వందనాలు. మాటలు వినని ప్రియబిడ్డల జీవితంలో ఇంకెవరైతే మార్పు చెందక వలలోనికి రాక ఉన్నారో అట్టివారు నజరేయుడైన యేసు నామమును బట్టి ఈ ఉపదేశం ద్వారా వలలోనికి చేర్చబడుదురుగాక. వలలో ఉన్నవారు పనికొచ్చే చేపలుగా యేసు నామమున మార్చబడుదుముగాక. పనికొచ్చే చేపలుగా ఉన్న మేము ఫలభరితమైన చెట్లు వలె అనేకులకు కడుపు పంటగా, అనేకులకు మా ప్రార్థనల ద్వారా మేలు కలిగే మంచి ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలిగిన వారిగా మేము స్థిరపరచబడదుముగాక. గొప్ప దేవా, నీకు వందనాలు. మాటలు విన్న వీరిని, వీరి కుటుంబాలను దీవించండి. వీరి చేతి పనులలో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో, దాంపత్య జీవితంలో ఎక్కడైతే నిర్జీవమైన అనుభవాలు ఉన్నాయో అట్టి నిర్జీవమైన అనుభవాలన్నీ నజరేయుడైన యేసు నామమును బట్టి ఈ క్షణములోనే జీవాన్ని పొందుకొనుగాక అని ప్రకటిస్తూ ఉన్నాం. దేవా, బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. సజీవులుగా నిర్జీవమైన స్థితిలో నుంచి మీ జీవమును పొందుకునే వారిగా మీరు మార్చి బలపరచండి. విమోచన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ ప్రియబిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి బలపరచమని, మేలు చేయమని యేసు నామమున మనసారా స్తుతించి మీ కృపకు అప్పగించి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయి ఉన్న దేవుని ప్రేమ, కుమారుడు, నిజరక్షకుడు, జీవనది అయి ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృపాజీవం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సహవాసం కూడి ఉన్న మనకి, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించిన వీక్షకులెల్లరికీ, సకల భూలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి తన కృపలో బహుగా వరిదిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్.